ఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశమయ్యారు ముఖ్యమంత్రి రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలు, ప్రాజెక్టులు, అభివృద్ధి పనులపై ప్రధాని మోదీతో చర్చించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. శాఖల వారీగా రావాల్సిన నిధులపై మోదీకి ప్రెజెంటేషన్ ఇచ్చామన్నారు సీఎం. నీటిపారుదల, విద్య, వైద్యం సహా అన్ని రంగాల్లో కేంద్ర సహకారాన్ని కోరామన్నారు డిప్యూటీ సీఎం భట్టి. ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి భేటీ అయ్యారు. రాష్ట్ర సమస్యలపై ప్రధాని మోడీకి వివరించారు. కొత్త ప్రభుత్వానికి ప్రధాని నరేంద్ర మోడీ విషెస్ చెప్పారు. కేంద్రం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మోడీ హామీ ఇచ్చారు. రాష్ట్రానికి 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన నిధులపైనే ప్రధానితో ప్రధానంగా చర్చించారు సీఎం అండ్ డిప్యూటీ సీఎం. రాష్ట్రానికి సంబంధించిన అన్ని రకాల పెండింగ్ అంశాలపై ప్రధానితో చర్చించామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శాఖల వారీగా ఏమేమి రావాలో ప్రెజెంటేషన్ ఇచ్చామన్నారు సీఎం. అన్ని రకాల నిధుల మీదనే చర్చ చేసినాం, వాటికి సంబంధించి రిప్రజెంటేషన్ ఇచ్చినాం. రకరకాల శాఖలలో రకరకాల నిధులు ఉన్నాయి. ఎగ్జాక్ట్ నెంబర్ అనే కంటే శాఖ వైజ్ గా రిప్రజెంటేషన్ ఇచ్చినాం, వాటిని మళ్ళీ తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలని మోడీని కోరామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 2200 కోట్లు రాష్ట్రానికి రావాల్సి ఉందని చెప్పామన్నారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీపై వివరించామని తెలిపారు. ఐటీఐఆర్ ప్రాజెక్టుపై మోడీని రిక్వెస్ట్ చేశామన్నారు. తమ విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించి రాష్ట్రానికి అన్ని సహకారాలు అందిస్తామని మోడీ చెప్పారన్నారు భట్టి విక్రమార్క. తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసం, అలాగే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలని, హక్కుల్ని కాపాడుతూ బైఫర్కేషన్ యాక్ట్ లో తెలంగాణ రాష్ట్రానికి అందించినటువంటి అనేక అంశాలని దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకుని రావడం జరిగింది. ప్రధానంగా స్టీల్ ప్లాంట్, బయ్యారంలో ఉక్కు కర్మాగారానికి సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్ ని, అట్లాగే కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, అలాగే గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఐటీఐఆర్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ని, వాటిని వెంటనే అందించడమే కాకుండా అందులో భాగంగానే 2019, 20, 2021, 22, 2022, 23, 2023, 24 సంబంధించి దాదాపు ఒక 1800 కోట్లు దాని పెండింగ్ ఉన్నాయి. వాటిని కూడా రిలీజ్ చేయమని అడిగాం. దానికి ప్రధానమంత్రి గారు కూడా వాటన్నిటిని విన్ని ఒక కేంద్రం, ఒక రాష్ట్రానికి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అందించాలో తప్పనిసరిగా ఆ స్థాయిలో, ఆ రీతిలో తెలంగాణ రాష్ట్రానికి అందిస్తాం, పరిశీలిస్తామని కూడా వారు సానుకూలంగా స్పందించడం జరిగింది. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిపై సచివాలయ అధికారులతో రివ్యూ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అటు సీఎంతో ఫాక్స్కాన్ ప్రతినిధి బృందం సమావేశమైంది. పారిశ్రామిక అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు సీఎం. పారిశ్రామికవేత్తలకు పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. ఇండస్ట్రీస్ కు అనుమతులు సులభంగా ఇస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ టూరులో కాంగ్రెస్ ముఖ్య నేతలను కలవనున్నారు సీఎం రేవంత్, భట్టి. మిగిలిన కేబినెట్ బెర్తులు, ఎమ్మెల్సీల పదవుల భర్తీ, నామినేటెడ్ పోస్టులు, లోక్సభ ఎన్నికలపై చర్చించే అవకాశం ఉంది. రేపు కూడా ఢిల్లీలో సీఎం, డిప్యూటీ సీఎం ఉంటారు. 28న నాగ్పూర్ వెళ్తారు. గురువారం అక్కడ జరిగే కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొంటారు రేవంత్, భట్టి.